శీతాకాలంలో చలికి నీళ్లలో చెయ్యి పెట్టడానికే బద్దకిస్తాం. అలాంటిది స్క్రబ్బింగ్, చల్లచల్లగా ముఖానికి మాస్కులు వేయడం లాంటివేం చేస్తాం. అలాగని ఊరుకుంటే చర్మం నిర్జీవమైపోదు. అందుకే వెచ్చగా వీటిని ప్రయత్నించండి. అయితే 1.5 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ కు 3 స్పూన్ల వేడి పాలు, స్పూను తేనె కలిపి మెత్తని పేస్ట్లా చేయండి. ఆపై ముఖానికి పూతలా వేయండి. పావుగంట అయ్యాక గోరువెచ్చని నీటితో చేతిని తడి చేసుకుంటూ ముఖాన్ని మృదువుగా రుద్దండి. 2 నిమిషాలు అలాగే చేశాక కడిగేస్తే సరి. ఈ మాస్క్ మృత కణాలను తొలగించడమే కాదు, చర్మానికి తేమని అందిస్తుంది. 2 స్పూన్ల గోరువెచ్చని పాలలో పావు స్పూను పసుపు, టేబుల్ స్పూను తేనె కలిపి ముఖానికి పట్టించండి. పావు గంట అయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరి. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎరుపుదనానికి మందు. అయితే ముఖం ఛాయ పెరగడంలోనూ సాయపడుతుంది. పాలు, తేనె తేమని అందిస్తాయి. 3 చిన్న క్యారెట్ ముక్కలను తీసుకుని ఉడికించండి. వాటిల్లో ఓ స్పూన్ తేనె వేసి మెత్తగా మెదపాలి. ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు ముఖానికి పట్టించి ఆపై కడిగేయాలి. చలికాలం ముఖం నిర్జీవంగా మారుతుంది. తిరిగి మెరుపులీనేలా ఈ మాస్క్ పనిచేస్తుంది. ఈ వెచ్చని మాస్కులు వేసేటప్పుడు వేడిని సరిచూసుకోండి. అసలే ముఖ చర్మం పలచుగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నదాన్నే వేయాలి. అలాగే ముఖం కడిగాక మాయిశ్చరైజర్ రాయడము తప్పనిసరి.